మా నాన్నమ్మ గారు వాళ్ళ పుట్టింటికాడి నుంచి సత్యం తల్లిని తీసి తెచ్చుకున్నారు. ఆవిడకి రోజు నైవేద్యాలు చెల్లించి ఆవిడకి పూజలు చేసేవారు. పూజలు చేస్తా ఈ లోపల విగ్రహం చేయించారు. 2 సంవత్సరాలకు ఒకసారి సంబరం చేయడం మొదలెట్టారు. అలాగా పూజలు చేసుకుంటూ అలవాటు చేసుకుంటే ఈ లోపల సంబరం నాడు కత్తిరికడవ అని కత్తిరికడవ దింపుతారు. ఆ కత్తిరికడవకు ఉన్న ప్రారంభం ఏంటంటే ఆవిడకి పిల్లలు లేని వాళ్ళు కత్తిరికడవ దింపితే పిల్లలు పడతారు. అలాగా ఆవిడకి అదొక పేరు కింద వచ్చి పిల్లలు లేని వాళ్ళందరూ కత్తిరికడవ దింపుతారు. ఆ కత్తిరికడవ దింపడం వల్ల చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు. కత్తిరికడవ దింపడం వల్ల అన్ని రకాలుగా మేలు ఉంది. సత్యం తల్లి కత్తిరికడవ దింపితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆరోగ్యం ఇంట్లో అన్ని శుభకార్యాలు అన్నీ జరుగుతాయి. సత్యం తల్లి అందరినీ చల్లగా చూస్తుంది, కాసి కాపాడుతుంది. కత్తిరికడవ ఎలా తయారు చేస్తారంటే ముందుగా కొత్త కుండను పట్టి రావాలి. ఆ కుండను పట్టుకొచ్చి ఆ కుండకు శుభ్రం కడిగేసి పసుపులో బొట్లు పెట్టి ఆవిడకి అందులో 5 గవ్వలు బియ్యం పోసి పిండి మొలగాకు పెసరపప్పు ఇవన్నీ వేసి ఇందులో ఒక బిందె నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెడితే అది ఉబ్బడుగా ఉడుకుద్ది అనమాట. ఆ ఉడికిన దాన్ని శుభ్రంగా ఉబ్బడుగా ఉడికాక పొయ్యి కట్టేసి చల్లారి దాకా ఉబ్బడుగా పక్కన పెట్టించాలి. పక్కన పెట్టాక అప్పుడు ఆ కత్తిరికడవ రాత్రి 9 అయ్యాక బొమ్మ పోసాక బొమ్మలోడు తీసుకురమ్మంటాడు అనమాట. కత్తిరికడవ లోపల నుంచి బయటకు తీసుకురండి అంటారు. అప్పుడు ఈ దింపుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా పిల్లల పుట్టలేళ్ళైనా మనకి ఆనందంగా దింపుకోవాలనుకున్న వాళ్ళైనా దింపుకుంటారు. అది దింపుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు తల మించి తాను చేసి నోటికి గుడ్లు కట్టుకుని మన తుప్పర్లన్నా అక్కడ పడతాయి అని పడకుండా గుడ్డ కట్టుకుని అప్పుడు ఆ కత్తిరికడవని చేతితో పట్టుకుని మెల్లిగా జాగ్రత్తగా బొమ్మ చుట్టూరు 3 సార్లు తిరిగి అప్పుడు కత్తిరికడవని అక్కడ దించుతారు. అక్కడ దించాక అప్పుడు ఆవిడకి ముందు పొగేసి దండం పెట్టుకుని తర్వాత 3 సార్లు హారతి ఇచ్చి అప్పుడు పంబరోడు కథ మొదలెడతాడు. ఈ కత్తిరికడవకున్న విన్నారు కదా, మా అమ్మమ్మతో కూడా చెప్పించేశాను. ఇంకా దీని గురించి చాలా వివరాలు చెప్తుందంట, వినేయండి. కత్తిరికడవ దింపిన కాడి నుంచి ఎలుగు వచ్చే వరకు కూడా ఎవరో ఒకళ్ళు దగ్గర కూర్చుని దీపారాధన జాగ్రత్తగా చూసుకుంటా పొగ వేసుకుంటా కూర్చోవాలి. తెల్లవారులు పొగ వేయాలి. ఎలుగు వచ్చేటప్పుడు 3 సార్లు సత్యం తల్లికి 3 సార్లు హారతి ఇవ్వాలి. హారతి ఇస్తే ఈ లోపల పంబరోడు పాట పాడుతూ ఉంటాడు. మనం సత్యం తల్లి అలా పూజించుకుంటూ ఉండాలి ఎలుగు వచ్చే వరకు. ఇలా రాత్రి అంతా కథ చెప్తారు. There is some more parts. If you like the video, like and subscribe.